వెల్కమ్ టు వార్ అకాడమీ. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈ 2024 సంవత్సరంలో మీరు ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నారో అవి నెరవేరాలని, ఎస్పెషల్లీ మీకు అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి పనా గడియార్. రైట్. అయితే ఇప్పుడు ఆర్థిక సంఘం అనేది కాన్స్టిట్యూషనల్ బాడీనా స్టాట్యూటరీ బాడీనా అంటే ఇది వచ్చేసి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నట్టు. రైట్. సో ఇది రాజ్యాంగంలో ఎక్కడుంది అంటే 12వ భాగంలో పేర్కొన్నారు. సో 12వ భాగంలో వచ్చేసి ఆర్టికల్ 280 వచ్చేసి ఏం చెప్తుంది అంటే ఆర్థిక సంఘం నిర్మాణము, అధికారాలు, విధుల గురించి పేర్కొన్నారు అన్నట్టు. సో మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే సో ఆర్థిక సంఘం వచ్చేసింది క్వాసీ జుడిషియల్ బాడీ అన్నట్టు. సో ఇది ఒక అర్ధన్యాయ సంస్థ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అయితే ఆర్టికల్ 280లో ఏం పేర్కొన్నారు? ఆర్టికల్ 280లో ఏముంది అంటే ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి వివరిస్తున్నట్టు. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దీన్ని ఏర్పాటు చేస్తారు అన్నట్టు. మరి ఇది శాశ్వత బాడీనా లేకపోతే టెంపరీ బాడీనా అంటే ఇది వచ్చేసి టెంపరీ బాడీ. సో ఇది శాశ్వత సంస్థ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 280. సో ఆర్టికల్ 280 ఏం చెప్తుంది అంటే ఆర్థిక సంఘం ఏదైతే సిఫారసులు ఇస్తుందో దానిపైన ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి రాష్ట్రపతి పార్లమెంట్ కి వివరిస్తాడు. రైట్. నెక్స్ట్ ఒకసారి నిర్మాణం చూద్దాం. సో ఆర్థిక సంఘం యొక్క నిర్మాణం గమనిస్తే ఇందులో వచ్చేసి ఏంటంటే ఒక చైర్మన్ ఉంటాడు అండ్ 4 సభ్యులు ఉంటారు అన్నట్టు. వీటికి అర్హత ఎవరు నిర్ణయిస్తారు అంటే ఇది పార్లమెంటే డిసైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ చైర్మన్ యొక్క అర్హత ఏముండాలి అంటే ప్రజా వ్యవహారాలలో 10 సంవత్సరాల అనుభవం ఉండాలన్నట్టు. అలానే 4 సభ్యులు ఉంటారు. రైట్. సో 4 సభ్యులను గమనిస్తే ఒక సభ్యుడు కంపల్సరీ వచ్చేసి ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తి పదవికి ఎన్నికై అర్హతలు కలిగి ఉండాలి. రెండో సభ్యుడు వచ్చేసి ఏంటంటే ప్రభుత్వ విత్త పాలనలో 10 సంవత్సరాల అనుభవం ఉండాలన్నట్టు. అదేవిధంగా 3వ సభ్యుడు వచ్చేసి ఏంటి అంటే ఆర్థిక పరిస్థితులపై అవగాహన, ఆర్థిక మేనేజ్మెంట్ లో 10 సంవత్సరాల అనుభవం ఉండాలన్నట్టు. 4వ సభ్యుని అర్హత వచ్చేసి ఏంటంటే ఆర్థిక శాఖ విభాగానికి చెందిన ప్రొఫెసరే ఉండాలన్నట్టు. రైట్. సో ఇది ఆర్థిక సంఘం యొక్క నిర్మాణం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నియామకం చూద్దాం అన్నట్టు. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి చైర్మన్ ఉన్నాడు, 4 సభ్యులు ఉన్నారు. ఈ చైర్మన్ సభ్యుల్ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తాడు అన్నట్టు. వీరి పదవి కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. మరి వీళ్ళకి పునర్నియామకం ఉంది అంటే పునర్నియామకం కూడా ఇక్కడ ఉంది. రైట్. మరి రాజీనామా ఎవరికి ఇవ్వాలి? సో ఇక్కడ చైర్మన్ అండ్ సభ్యులు వీళ్ళు రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు అంటే రాష్ట్రపతికి సమర్పించాలన్నట్టు. మరి వీరి యొక్క విధులు వచ్చేసింది. సో ఆర్టికల్ 280 క్లాస్ 3 ఏం చెప్తుందంటే విధులు చెప్తున్నట్టు. ఆ విధులు వచ్చేసింది అంటే ఫస్ట్ విధి వచ్చేసింది అంటే జనరల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. రైట్. సో ఈ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేంద్రము రాష్ట్రాల మధ్య ఎంత పంపిణీ చేయాలనేది, ఏ విధంగా పంపిణీ చేయాలనేది కూడా సూచిస్తుంది అన్నట్టు. ఇది ఫస్ట్ విధి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 275 ప్రకారం వచ్చేసి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకి గ్రాంట్లు ఇస్తున్నట్టు. ఈ గ్రాంట్ల విషయాలలో కూడా సూచనలు చేస్తుంది ఎవరు? ఆర్థిక సంఘం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే రాష్ట్ర ఆర్థిక సంఘము సిఫారసుల మేరకి స్థానిక సంస్థల ఆర్థిక వనరుల బలోపేతాన్ని కూడా కృషి చేస్తున్నారు. అదేవిధంగా 4వ విధి వచ్చేసి ఏంటంటే రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రాష్ట్రపతికి తగిన సూచనలు కూడా ఆర్థిక సంఘం చేస్తుంది అన్నట్టు. రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఏంది? ఆర్థిక సంఘం ఏం చేస్తుంది? ఒక నివేదిక రిలీజ్ చేస్తుంది. ఆ నివేదిక వచ్చేసి ఏంటంటే ఎవరికి సమర్పిస్తుంది అంటే రాష్ట్రపతికి సమర్పిస్తుంది అన్నట్టు. రాష్ట్రపతి ఈ నివేదికను పార్లమెంట్ కి సమర్పిస్తాడు అన్నట్టు. రైట్. అయితే ఈ నివేదిక వచ్చేసి ఎన్ఫోర్సబుల్ ఓన్లీ అడ్వైజబుల్ అంటే ఈ నివేదిక వచ్చేసి ఓన్లీ సలహాపూర్వకం మాత్రమే. రైట్. ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి లేదన్నట్టు. సో అదే విధంగా వచ్చేసి 1951 లో వచ్చేసి మొట్టమొదటి ఆర్థిక సంఘం ఏర్పడింది. రైట్. 1951 దీనికి చైర్మన్ వచ్చేసి ఎవరు ఉన్నారంటే కేసీ నియోగి అన్నట్టు. అదే విధంగా 15వ ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2017లో ఏర్పాటు చేస్తే తన నివేదికను 2020లో రాష్ట్రపతికి సమర్పించింది. అండ్ 15వ ఆర్థిక సంఘం అమలు కాలం వచ్చేసి ఏంటి అంటే 2021-2026 అన్నట్టు. 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్ వచ్చేసి ఎవరు అంటే ఎన్కే సింగ్ అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 16వ ఆర్థిక సంఘం. ఈ 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్ వచ్చేసి ఎవరు అంటే అరవింద్ పనా గడియార్. అండ్ కార్యదర్శి వచ్చేసి ఎవరు అంటే రిత్విక్ రంజన్ నామ్ పాండే. రైట్. అయితే కాల వ్యవధి వచ్చేసి ఈ 16వ ఆర్థిక సంఘం కాల వ్యవధి వచ్చేసిందంటే 2026 1 ఏప్రిల్ స్టార్ట్ అయ్యి 2031 మార్చ్ 31 వరకు ఇది అమల్లో ఉంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం యొక్క మెయిన్ వర్క్ వచ్చేసి ఏంటంటే నివేదికను తయారు చేయాలి. ఆ నివేదికను కూడా 2025 అక్టోబర్ 31 నాటికి రాష్ట్రపతికి సమర్పించాలన్నట్టు. రైట్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ వచ్చేసి ఒక క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ఫైనాన్స్ కమిషన్ ఇన్ ఇండియా?
రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ 275 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ ఆ రాంగ్ అండి? ఇది వచ్చేసి జనరల్ గా ఫైనాన్స్ కమిషన్ గురించి నిర్మాణం గురించి ఎక్కడ చెప్పారు? ఆర్టికల్ 280 లో చెప్పారు, బట్ ఇక్కడ ఆర్టికల్ 275 అంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సెకండ్ వన్ వచ్చేసి the provision for granting aid to the state or provided for under article 280 ఉంది. సో ఇప్పుడు ఏంది జనరల్ గా వచ్చేసి ఏంది, కేంద్రము స్టేట్ కి గ్రాంట్లు ఇస్తుంది. అది ఏ ఆర్టికల్ లో పేర్కొన్నారు? ఆర్టికల్ 275 లో ఉంది, ఆర్టికల్ 280 లో లేదు. అంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా వచ్చేసింది రాంగ్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇట్ వాస్ క్రియేటెడ్ టు డిఫైన్ ద ఫినాన్షియల్ రిలేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. రైట్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్టే. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. అంటే 3 ఒకటి మాత్రమే కరెక్ట్. అంటే సో ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే కర్ణాటకలోని మైసూరు జిల్లాలో 11వ శతాబ్దానికి చెందిన 3 శిల్పాలు కనుగొనబడ్డాయి అని అన్నారు. సో ఇది క్వశ్చన్ అండి. ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం. రైట్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కర్ణాటకలోని మైసూరు జిల్లాలో 11వ శతాబ్దానికి చెందిన 3 జైన శిల్పాలు దొరికాయి. సో ఇంటాక్ మైసూరు నుంచి ప్రొఫెసర్ ఎన్ఎస్ రంగరాజు గుర్తించదగిన 2 శిల్పాలలో ఒకటి జైన తీర్థంకు ఉంది అని చెప్తున్నారు. రైట్. సో ఇది ఒకసారి అంటే ఓవరాల్ వచ్చేసి ఏంటంటే జైన మతం గురించి చెప్తుంది అండ్ జైన శిల్పాలు దొరికినాయి అన్నట్టు ఇక్కడ చెప్పడం జరుగుతున్నారు. అయితే ఒకసారి బ్యాక్గ్రౌండ్ గమనిస్తే మనకి క్రీస్తు పూర్వ 6వ శతాబ్దంలో వచ్చేసి ఏంటంటే మత వ్యవస్థల పైన తిరుగుబాటు జరిగింది అన్నట్టు. ఈ మత వ్యవస్థల పైన తిరుగుబాటు జరగడం వల్ల నూతన మతాలు ఆవిర్భవించిన అన్నట్టు. అలా ఆవిర్భవించిన మతాలు వచ్చేసి సో జైనిజం, బుద్ధిజం అన్నట్టు. సో ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే జైనిజం కూడా చూస్తాం. అయితే ఈ నూతన మతాలు సో ఆవిర్భవించడానికి కారణాలు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే భారతీయ సమాజంలో వచ్చేసి బ్రాహ్మణ ఆధిపత్యం అనేది ఎక్కువ ఉంది అన్నట్టు. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే బ్రాహ్మణులు వచ్చేసి మత రంగంలోను పరిపాలన రంగంలోనూ కూడా ఆధిపత్యం చెలాయించారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే బ్రాహ్మణ మతంలో యజ్ఞ యాగాదుల క్రతువుల వల్ల పశు సంపద ఏమైపోయింది అంటే నశించిపోయే ప్రమాదం ఏర్పడింది అన్నట్టు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే వైదిక మత సంబంధ సాహిత్యం అంతా కూడా సంస్కృతంలో ఉండడం వల్ల మతభావాలు సామాన్యుల ధరికి చేరలేకపోయినాయి అన్నట్టు. ఐదవది వచ్చేసి ఏంటంటే క్షత్రియులు, వైశ్య, శూద్రులు వచ్చేసి బ్రాహ్మణ వర్గ ఆధిపత్యాన్ని కూడా అంగీకరించలేకపోయినట్టు. దీని వల్ల ఏమైపోయిందంటే సో నూతన మతాలు ఏర్పడ్డాయి. అందులో వచ్చేసి ఏంటంటే జైన మతం అన్నట్టు. రైట్. సో ఈ జైన మతం యొక్క సాహిత్యం ప్రకారం వచ్చేసి ఎంతమంది తీర్థంకులు ఉన్నారు అంటే 24 మంది తీర్థంకులు ఉన్నారు అన్నట్టు. అయితే 22 మంది చారిత్రక ఆధారాలు లేవు. బట్ చారిత్రక ఆధారాలు లేవు అంటే 23వ తీర్థంకుడు అండ్ 24వ తీర్థంకుడు చారిత్రక ఆధారాలు ఉన్నాయి అన్నట్టు. అయితే సో 23వ తీర్థంకుడు వచ్చేసి ఎవరు అంటే పార్శ్వనాథుడు. సో క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందినవాడు. సో చారిత్రకంగా ఇతనే జైన మత స్థాపకుడు అని చెప్పొచ్చు. అండ్ పార్శ్వనాథుడు వచ్చేసి నిగ్రంథ సూత్రాలని చెప్పారు. ఆ సూత్రాలు వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసి అహింస, రెండవది సత్య, మూడవది వచ్చేసి అస్తేయ, నాలుగవది వచ్చేసి అపరిగ్రహ. సో అహింస అంటే ఏంటంటే ఇక్కడ హింస చేయకూడదని అర్థం అన్నట్టు. సత్య వచ్చేసి ఏంటంటే సో అసత్యం పలకరాదు అన్నట్టు. అండ్ అస్తేయ అంటే ఏంటంటే దొంగతనం చేయకూడదు. అపరిగ్రహ వచ్చేసి ఏంటంటే సో ఆస్తిని కలిగి ఉండకూడదు. సో ఈ 4 సూత్రాలు వచ్చేసి పార్శ్వనాథుడు బోధించారు. అండ్ వర్ధమాన మహావీరుడు వచ్చేసి ఏంటంటే 5వ సూత్రాన్ని బోధించిండు, అది బ్రహ్మచర్యం అన్నట్టు. రైట్. సో మొత్తం వచ్చేసి ఏంటంటే జైన మతం సిద్ధాంతాల్లో వచ్చేసి 5 సూత్రాలు ఉన్నాయి అన్నట్టు. సో ఒకసారి వర్ధమాన మహావీరుడు గమనిస్తే సో వర్ధమాన మహావీరుడి జననం వచ్చేసి 540 BC అన్నట్టు. రైట్. సో నెక్స్ట్ జన్మస్థలం వచ్చేసి ఏంటంటే కుంద. సో ఈ కుంద ఎక్కడ వచ్చి ఉందంటే వైశాలి దగ్గర ఉంటుంది అన్నట్టు. అండ్ 30వ సంవత్సరంలో సన్యాసం పుచ్చుకున్నారు. జ్ఞానోదయం ఎప్పుడు జరిగింది? సో వర్ధమాన మహావీరుడి కంటే 42 సంవత్సరాలకి. మరణం వచ్చేసి 468 BC. అండ్ మరణించిన ప్రదేశం వచ్చేసి ఏంటంటే పావాపురి అన్నట్టు. రైట్. సో పావాపురి. అండ్ జైన మత ప్రచార భాష వచ్చేసి ఏంటంటే ప్రాకృతం. రైట్. అండ్ జైన మత కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే శ్రవణబెళగోళ దక్షిణ భారతదేశం, అలానే మధుర వచ్చేసి ఉత్తర భారతదేశంలో ఉందని చెప్పొచ్చు. సో ఫస్ట్ మనం వచ్చేసి జైన మత లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో జైన మతం యొక్క లక్షణాలు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి వేదాలను, బ్రాహ్మణుల ఆధిక్యతను ఖండించింది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే సమానత్వాన్ని చాటి చెప్తున్నారు. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే దేవుని అస్తిత్వంలో నమ్మకం లేదు అన్నట్టు. నెక్స్ట్ ఆత్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడా నమ్మింది అన్నట్టు. ఐదవది వచ్చేసి ఏంటంటే కర్మ సిద్ధాంతంపై కూడా నమ్మకం ఉంది అన్నట్టు. రైట్. నెక్స్ట్ ఆరవది వచ్చేసి ఏంటంటే మోక్షం పొందడానికి కావాల్సింది కైవల్యం అని పొందడం అన్నట్టు. అంటే మోక్షం అంటే ఏంటంటే దుఃఖం లేని అనంత సౌఖ్యం అని అర్థం అన్నట్టు. నెక్స్ట్ 7వది వచ్చేసి ఏంటంటే అహింస. సో అహింసకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈవెన్ క్రిమి కీటకాలను చంపకూడదు, వ్యవసాయం చేయకూడదు, చెప్పులు వేసుకోకూడదు. 4వది వచ్చేసి ఏంటంటే సూర్యాస్తమయం తర్వాత భోజనం కూడా చేయకూడదు అన్నట్టు. సో 9వది వచ్చేసి ఏంటంటే వర్ణ వ్యవస్థను ఖండించకపోవడం. రైట్. సో నెక్స్ట్ 10వది వచ్చేసి ఏంటంటే వీరు పొసతను పాటిస్తారు. పొసతం అంటే ఏంటంటే పున్నమి చంద్రుని రోజున ఏం చేస్తారు అంటే ఉపవాసం ఉంటారు అన్నట్టు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ద్వంద్వవాదాన్ని ప్రతిపాదించింది. అంటే ప్రపంచం అంతా వచ్చేసి చేతన
అచేతన జీవులచే నిండి ఉన్నదని నమ్మకం అన్నట్టు. సో చేతన వచ్చేసి ఏంటంటే ఆత్మ, అండ్ అచేతన అంటే ఏంటంటే పదార్థం అన్నట్టు. సో ఇది గుర్తుంచుకోండి. ద్వంద్వవాదాన్ని ప్రతిపాదించింది జైన మతం అన్నట్టు. రైట్. సో మనకు వచ్చేసి ఏంది, మనకి ఏం దొరికాయి? సో మనకి శిల్పాలు దొరికినాయి, రైట్. సో మనకు వచ్చేసి శిల్పాలు దొరికినాయి. సో ఇప్పుడు ఒకసారి జైన కళ మరియు వాస్తు శిల్పం గురించి ఒకసారి చూద్దాం. అదే విధంగా వచ్చేసి జైన మత సిద్ధాంతాలు కూడా ఒకసారి చూద్దాం. జైన మత సిద్ధాంతాలు వచ్చేసి ఏంటంటే 5 సూత్రాలు, సో త్రిరత్నములు అండ్ జైన తత్వం చూద్దాం. సో 5 సూత్రాలు వచ్చేసి ఏంటంటే అహింస, సత్య, అస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్యం. సో ఈ 5 సూత్రాలు వచ్చేసి జైన మత సిద్ధాంతం. రెండోది వచ్చేసి ఏంటంటే త్రిరత్నములు. త్రిరత్నములు అంటే ఏంటంటే సమైక్య క్రియ, సమైక్య జ్ఞాన, సమైక్య విశ్వాస. సమైక్య క్రియ అంటే ఏంటంటే సరి అయిన పని అని అర్థం. సమైక్య జ్ఞానం అంటే ఏంటంటే సరి అయిన జ్ఞానము అని అర్థం. అండ్ సమైక్య విశ్వాస అంటే సరి అయిన నమ్మకం అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే జైన తత్వం. సో జైన్ ఫిలాసఫీ తీసుకుంటే ఒకటి వచ్చేసాం సద్వాదం అండ్ రెండోది వచ్చేసి అన్యకాంతర వాదం అన్నట్టు. సో ఫస్ట్ ఏమని చెప్తుంది అంటే ఇతిమిద్దంగా ఏది కూడా తేల్చి చెప్పకూడదని చెప్తుంది అన్నట్టు. సో ప్రతి దానిపైన కూడా అవగాహన ఉండాలన్నట్టు చెప్తుంది. సో నెక్స్ట్ అన్యకాంతర వాదం వచ్చేసి ఏంటి అంటే జ్ఞానాన్ని సమగ్రంగా గ్రహించాలన్నట్టు కూడా సో జైన్ ఫిలాసఫీ చెప్తుంది. ఇప్పుడు వచ్చేసి జైన మతానికి సంబంధించిన వాస్తు శిల్పి గురించి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి కర్ణాటకలో వచ్చేసి శ్రవణబెళగోళ ఉంది. సో ఈ శ్రవణబెళగోళ ఏ జిల్లాలో ఉంది అంటే హాసన్ జిల్లాలో ఉంది అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే గోమాతేశ్వర విగ్రహం లేదా బాహుబలి విగ్రహం అని కూడా పిలుస్తాం అన్నట్టు. రైట్. ఇది ఎక్కడ ఉంది అంటే వింధ్యాగిరి పర్వతం పైన ఉంది. సో ఎప్పుడు నిర్మించారంటే క్రీస్తు శక 1983లో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే పశ్చిమ గంగరాజు. సో పశ్చిమ గంగరాజు 4వ రాచమల్లుడి మంత్రి సో చాముండరాయ దీన్ని ప్రతిష్ఠించారని చెప్పొచ్చు అన్నట్టు. మనకు ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ మోనోలిథిక్ గ్రానైట్ విగ్రహం అన్నట్టు. సో మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే ఇక్కడ వచ్చేసి 12 సంవత్సరాలకు ఒకసారి శ్రవణబెళగోళలో సో మహాయాస్తాభిషేకం కూడా ఇక్కడ జరుగుతుంది అన్నట్టు. రైట్. సో ఇది వచ్చేసి గోమాతేశ్వర శ్రవణబెళగోళ. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే దిల్వారా ఆలయం. ఈ దిల్వారా ఆలయం ఎక్కడ ఉంది అంటే మౌంట్ అబు రాజస్థాన్ లో ఉంది అన్నట్టు. ఇది క్రీస్తు శక 1031లో వచ్చేసి చాళుక్య పాలకుడైన భీమదేవుడు దీన్ని నిర్మించాడు. సో ఇది దిల్వారా టెంపుల్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఖజురహో ఆలయం ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ లో ఉంది అన్నట్టు. సో ఇది పార్శ్వనాథ ఆలయం అన్నట్టు. రైట్. సో స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే 1986 లోనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా రికగ్నైజ్ చేయబడింది. ఇది ఎక్కడ ఉంది అంటే వింధ్య మౌంటైన్ రేంజ్ లో ఉంది. ఎవరు నిర్మించారు అంటే చాందేలా రూలర్స్ నిర్మించారు. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాందేలా రూలర్స్ నిర్మించారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎల్లోరా గృహాలు. సో ఎల్లోరా గృహాలు వచ్చేసి ఇందులో వచ్చేసి ఇంద్రసభ గృహ, సో జైన గృహాలకు సంబంధించింది అన్నట్టు. రైట్. సో ఇది వచ్చేసి ఇంద్రసభ గృహ. నెక్స్ట్ ఒడిశాలో వచ్చేసి ఏంటంటే ఉదయగిరి, ఖండగిరి గృహాలు చూస్తే ఇందులో వచ్చేసి 35 జైన గృహాలు ఉండే అన్నట్టు. రైట్. అండ్ ఇక్కడ వచ్చేసి కారవేల హతిగుంప శాసనం కూడా ఇక్కడ ప్రసిద్ధి. ఇది గుర్తుంచుకోండి. హతిగుంప శాసనం ఎక్కడ ఉంది? ఒడిశాలోని ఉదయగిరిలో ఉందన్నట్టు కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది సో ఉదయగిరి, ఖండగిరి గృహాలు అండ్ ఇది వచ్చేసి హతిగుంప శాసనం. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో లోహనీపూర్ టోర్స్ వచ్చేసి పాటలీపుత్ర బీహార్ లో ఉందన్నట్టు. ఇక్కడ జైన తీర్థంకుని సో పాలిస్ ఇస్కరాయి విగ్రహంతో ఉందన్నట్టు. రైట్. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గోపాచల్ రాక్ కట్. ఓకే, సో గోపాచల్ రాక్ కట్ జైన స్మారక చిహ్నాలు వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే గ్వాలియర్ పోర్ట్ మధ్యప్రదేశ్ లో ఉంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వసంతగఢ్ హర్బ్స్ రాజస్థాన్ లో ఉంది. ఇది శ్వేతాంబర శాఖానికి చెందింది అన్నట్టు. అండ్ ఇక్కడ సో 240 జైన కాస్ట్ విగ్రహాలు కూడా ఆవిష్కరణ జరిగింది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి సో ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. రైట్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసింది జైన మతానికి సంబంధించిన కింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ వన్, జైన మతం సంపూర్ణ ఏకత్వం యొక్క తత్వశాస్త్రాన్ని సమర్థిస్తుంది. జైన మతం మనకి ఏం చెప్తుందండి? ఏకత్వం చెప్తుందా? సో ఏం చెప్తుంది ఇక్కడ మనకి? ఏకత్వం చెప్తున్నారు. ద్వంద్వ సిద్ధాంతాన్ని, ద్వంద్వవాదాన్ని ప్రతిపాదించింది అన్నట్టు. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. రైట్. నెక్స్ట్ వన్, దిల్వారా ఆలయం. సో దిల్వారా ఆలయం రాజస్థాన్ రాష్ట్రకూట రాజవంశుల పాలనతో నిర్మించారు. దిల్వారా ఆలయాన్ని ఎవరు నిర్మించారండి? చాళుక్య పాలకులు. రైట్. చాళుక్య పాలకులు భీమదేవుడు నిర్మించారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. థర్డ్ వన్ వచ్చేసి మధ్యప్రదేశ్లోని ఉదయగిరి గృహాలలో రాజు కారువేల హతిగుంప శాసనం కనుగొనబడింది. ఇక్కడ వచ్చేసి ఎక్కడ ఉందండి? ఇది మధ్యప్రదేశ్ లో ఉందా? ఉదయగిరి గుహలు వచ్చేసి ఎక్కడ ఉంది? ఒడిస్సాలో ఉంది. అంటే థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. పైన ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎన్ని సరైనవి అంటున్నాడు. సో ఇందులో వచ్చేసి ఎన్ని సరైనవి ఉన్నాయండి? ఏది సరైనది కాదు. 3 స్టేట్మెంట్లు కూడా రాంగ్. కాబట్టి ఇందులో ఏది లేదు. సో ఆప్షన్ డి వచ్చేసి ఆన్సర్ అన్నట్టు. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి దేశ ఆర్థికానికి బంగారు బాట అని చెప్తున్నాడు.
రైట్. ఈ ఆర్టికల్లో వచ్చేసి సో దేని గురించి మాట్లాడుతున్నాం అంటే గోల్డ్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రతి సంవత్సరం వచ్చేసి 700 టన్నుల పైగా బంగారాన్ని దేశంలోకి దిగుమతి అవుతుంది అన్నట్టు. రైట్. అయితే ఈ బంగారం అంతా వచ్చేసి ఏంటంటే ప్రజల వద్దనే ఉంది అన్నట్టు. ఈ ప్రజల వద్ద ఉన్న బంగారం ఊరుకనే ఉంది అన్నట్టు. సో దీన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొస్తే మన ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది అన్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు అన్నట్టు. అయితే 2022, 2023లో తీసుకుంటే ఇండియా వచ్చేసి బంగారం దిగుమతులు చేసుకుంది. వాటి విలువ వచ్చేసి ఏంటంటే 3 లక్షల కోట్లు అన్నట్టు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం వచ్చేసేదంటే ఈ బంగారం విషయంలో వచ్చేసేదంటే ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువ ఉన్నారు. ఈ దిగుమతి ఎక్కువ చేసుకోవడం వల్ల ప్రాబ్లం వచ్చేసిందంటే వాణిజ్య లోటు ఏర్పడుతుంది. రెండవది వచ్చేసి ఏంటంటే కరెంట్ అకౌంట్ ఖాతా లోటు కూడా ఏర్పడుతుంది. దీనివల్ల వాణిజ్య లోటు వల్ల కరెంట్ అకౌంట్ ఖాతా లోటు వల్ల ఏమైతుంది అంటే మన ఆర్థిక వ్యవస్థ అనేది సో బలహీన పడుతుంది అన్నట్టు. ఈ బలహీన పడడం వల్ల మనకి ఏమైతుందంటే రూపాయి విలువ కూడా ఏమైపోతుంది, తగ్గిపోతుంది అన్నట్టు. రూపాయి విలువ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనము దిగుమతులకు ఏం చేయాలంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది అన్నట్టు. దీనివల్ల మనకి ఏమైపోతుందంటే ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది అండ్ విదేశీ పెట్టుబడులు కూడా తగ్గిపోతుంది అన్నట్టు. సో కాబట్టి వచ్చేసి సో ఈ బంగారాన్ని వచ్చేసి ఏం చేయాలి, ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలి అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. అయితే 1968లో వచ్చేసి మనకి ఒక చట్టం వచ్చింది, స్వర్ణ నియంత్రణ చట్టం అని 1968లో వచ్చింది అన్నట్టు. ఈ చట్ట ప్రకారం వచ్చేసి ఏంటంటే ప్రజల దగ్గర ఏదైతే బంగారం ఉంటుందో ఆ బంగారం వచ్చేసి ఆభరణ రూపంలోనే ఉండాలన్నట్టు ఈ ఫస్ట్ వన్ చెప్తుంది అన్నట్టు. సెకండ్ వన్ ఏం చెప్తుందంటే స్వర్ణకారుల వద్ద ఓన్లీ 100 గ్రాములు మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ బంగారం ఉండకూడదని చెప్తున్నట్టు. సో దీన్ని ప్రజలు చాలా వ్యతిరేకించడం వల్ల ఈ చట్టం వచ్చేసి విఫలమైందని కూడా చెప్పొచ్చు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 2015లో వచ్చేసి ఏంటంటే గోల్డ్ మానిటైజేషన్ పథకం వచ్చింది. దీని ఉద్దేశం కూడా ఏంటి అంటే గోల్డ్ ను వచ్చేసి ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలని సో ఈ ఒక పథకం అన్నట్టు. అయితే ప్రజలు దగ్గర వచ్చేసి బంగారం ఉంది కదా, ఈ బంగారాన్ని మీరు బ్యాంకులలో డిపాజిట్ చేస్తే మీకు 2.5% వడ్డీ ఇస్తామని చెప్పినారు. కానీ ప్రజలు మాత్రం బంగారాన్ని ఎక్కువ మొత్తంలో బ్యాంకులలో డిపాజిట్ చేయలేదన్నట్టు. అంటే ఈ గోల్డ్ మానిటైజేషన్ పథకం కూడా వచ్చేసి విఫలమైందని కూడా చెప్పొచ్చు అన్నట్టు. సో కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది అంటే 2022లో వచ్చేసి దిగుమతుల సుంకాన్ని పెంచింది. ఎంతకి 15%. అదే విధంగా జిఎస్టీని కూడా 3% పెంచింది అన్నట్టు. ఈ అధిక పన్నుల వల్ల ఏమైపోయిందంటే బంగారం దిగుమతి తగ్గింది, కానీ ఈ బంగారం దొంగ రవాణా మాత్రం పెరిగింది అన్నట్టు. రైట్. ఇది ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు. నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసిందంటే 8 సంవత్సరాల కిందట వచ్చింది సవరియన్ గోల్డ్ బాండ్స్ పథకం. ఈ సవరియన్ గోల్డ్ బాండ్ ప్రకారం వచ్చేసిందంటే 1 గ్రాము నుంచి మొదలు పెడితే 4 కిలోల దాకా స్వర్ణాన్ని విలువైన బాండ్లలో ప్రజలు కొనొచ్చు అని చెప్పినారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే బాండ్ల ఫామ్ లో కొనడం అన్నట్టు గోల్డ్. సో ఇక్కడ వచ్చేసి వడ్డీ కూడా ఎంత ఇస్తున్నారు అంటే 2.5% వడ్డీ ఇస్తున్నారు అన్నట్టు. అయితే ఈ సవరియన్ గోల్డ్ బాండ్ కింద వచ్చేసి 30,000 కోట్ల పైగా విలువైన బాండ్లు ప్రజలు కొనుగోలు చేశారు అన్నట్టు. రైట్. సో ఒక విధంగా చెప్పాలంటే సవరియన్ గోల్డ్ బాండ్ పథకం వచ్చి సక్సెస్ఫుల్ అయిందని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే బంగారాన్ని ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలకు తీసుకొస్తారో దీనివల్ల ఆర్థిక సమస్యలు అనేది తగ్గిపోతాయి అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే దత్తతలో ఎన్నో సమస్యలు. రైట్. ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం చెప్తుందంటే దత్తత అనే పదాన్ని ఏ చట్టంలో ఉంది అంటే ఒకటి హిందూ దత్తత చట్టంలో 1956లో ఉంది అన్నట్టు. ఇది దత్తత అనే పదాన్ని ఇక్కడ పేర్కొన్నారు అన్నట్టు. అయితే హిందూ దత్తత చట్టం వచ్చేసి ఎవరెవరికి వర్తిస్తుంది అంటే హిందువులకి, బౌద్ధులకి, సిక్కులకి, జైనులకి వర్తిస్తున్నట్టు. వీళ్ళు ఎవరైనా సరే దత్తత తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే జువెనైల్ జస్టిస్. సో జువెనైల్ జస్టిస్ పిల్లల సంరక్షణ భద్రతా చట్టం 2015లో వచ్చింది. ఈ చట్టం కూడా ఏం చెప్తుంది అంటే దత్తత గురించి చెప్తుంది. అయితే ఇది వచ్చేసి అన్ని మతస్థులకు వర్తింపు అన్నట్టు. రైట్. అండ్ అట్ ద సేమ్ టైం జువెనైల్ జస్టిస్ వచ్చేసి ఏంటంటే దత్తత నియమావళిని కూడా రూపొందిస్తుంది అన్నట్టు. ఓకే. అయితే దత్తత పర్యవేక్షించడానికి కేంద్రం వచ్చేసి ఏం చేసిందంటే ఒక సంస్థను ఏర్పాటు చేసింది. అదే వచ్చేసి ఏంటంటే ప్రత్యేక దత్తత ఏజెన్సీని నెలకొల్పింది అన్నట్టు. రైట్. సో మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఎవరినైనా దత్తత తీసుకుంటున్నప్పుడు పిల్లలకి అండ్ పెద్దలకి మధ్య కనీసం ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలి అంటే 25 సంవత్సరాల గ్యాప్ ఉండాలన్నట్టు చెప్తున్నారు. మరి దత్తత తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి అంటే ఎవరైతే దత్తత తీసుకోవాలనుకుంటున్నారో ఆయా ఏజెన్సీలకు వచ్చేసి ఏం చేయాలి అంటే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నట్టు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత సో వారి యొక్క ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా ఎలా ఉన్నారు, సామాజికంగా ఎలా ఉన్నారు, మానసిక స్థితిగతులు కూడా పరిశీలించిన తర్వాతనే పిల్లల్ని దత్తత ఇవ్వడానికి అనుమతిస్తారు అన్నట్టు. రైట్. అయితే ఎప్పుడైతే జిల్లా మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ అనుమతితో దత్తతకప్పుడు చట్టబద్ధత వస్తుంది. రైట్. ఇది ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అయితే కొంతమంది దత్తత ఇచ్చాం కదా, దత్తతకి వెళ్ళిన పిల్లలు వాళ్ళ పురోగతి ఎలా ఉంది అని కూడా 2 ఏళ్ల పాటు ఆయా ఏజెన్సీలు కూడా పర్యవేక్షించాలి అన్నట్టు. రైట్. ఒకవేళ పిల్లలు
కొత్త తల్లిదండ్రుల వద్ద ఇమడి లేకపోతే ఆ దత్తత కూడా ఏమైపోతుంది అంటే రద్దు అవుతుంది. అలా ఏమైనా రద్దయినాయి అంటే 5 సంవత్సరాలలో చూస్తే 1100 మంది పిల్లలు తిరిగి సంరక్షణ కేంద్రాలకి చేరిరు అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పవచ్చు. అయితే ఈ దత్తత అనేది ఓన్లీ మన దేశంలోనే ఇతర దేశాల వాళ్ళు కూడా ఇవ్వచ్చు అంటే ఇతర దేశాల్లో ఉన్న భారతీయులకు ఇవ్వచ్చు అండ్ విదేశీయులు కూడా పిల్లల్ని దత్తత ఇవ్వచ్చు అన్నట్టు. అయితే విదేశాలలో ఇస్తున్నప్పుడు ఇలాంటి చిన్నారులను ఆయా దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలు ఏం చేస్తాయి, పర్యవేక్షిస్తాయి అన్నట్టు. రైట్. అండ్ పిల్లలు కూడా అక్కడ ఇమీడియట్ పోయారు అనుకుందాం, ఆ దేశంలో కూడా మరెక్కడైనా ఎవరికైనా దత్తత ఇవ్వచ్చు అన్నట్టు. అవసరమైతే ఆ పిల్లల్ని మన దేశాన్ని కూడా తిరిగి రప్పించే ఏర్పాటు కూడా చేయొచ్చు అన్నట్టు చెప్తున్నట్టు. అయితే దేశీయంగా గుర్తింపు పొందిన సంరక్షణ కేంద్రాలలో 6,600 పిల్లలు ఉన్నారు అన్నట్టు. ఇందులో వచ్చేసి అనాథ పిల్లలు ఉన్నారు అండ్ తప్పిపోయిన వారు కూడా ఉన్నారు అన్నట్టు. ఈ అనాథ పిల్లలు తప్పిపోయిన వారు వెంటనే దత్తత ఇవ్వరు. సో తప్పిపోయిన వారు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరనేది వెతుకుతారు అన్నట్టు. ఆ వెతికే ప్రక్రియ కూడా ఎంత అంటే 4 నెలల్లో పూర్తి చేయాలి, కానీ 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది అన్నట్టు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో కారా గణాంకాల ప్రకారం వచ్చేసింది అంటే ఏమని చెప్తుంది అంటే 3010 మంది పిల్లలేమో భారత్ లో దత్తత ఇచ్చారన్నట్టు, 431 మందినేమో విదేశీయులకు ఇచ్చారన్నట్టు చెప్తున్నారు. అయితే దత్తత ఆమోదించడానికి 2022 వరకు వచ్చేసి ఏంటంటే జిల్లా న్యాయస్థానం అనుమతి ఇచ్చారన్నట్టు. బట్ దీనివల్ల ఏమైపోతుందంటే జాప్యం జరుగుతుంది అన్నట్టు. అందుకు ఈ అధికారాలను వచ్చేసి ఏం చేశారంటే జిల్లా మెజిస్ట్రేట్ కి బదలాయించారు. బట్ జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ కూడా వచ్చేసి చాలా వరకు ఉంటుంది. కాబట్టి ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారు అంటే దత్తత విషయంలో వచ్చేసి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను వచ్చేసి ఏంటంటే వేగవంతం చేయాలి అన్నట్టు ఈ ఆర్టికల్ లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇటీవల కాలంలో వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ లో 10వ ప్రపంచ పవర్ లిఫ్టింగ్ అండ్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అనేది ఛాంపియన్షిప్ జరిగిందంటూ. అందులో వచ్చేసి ఏంటంటే మాస్టర్ 76 కిలోలకు వచ్చేసి ఏంటంటే హనుమాన్ ఆలయంలో ఒక పూజారి ఉండేవాడు అన్నట్టు. ఆ పూజారి పేరు వచ్చేసి ఏంటంటే వందన్ వ్యాస్. ఇతను వచ్చేసి ఏంటంటే బంగారు పథకాన్ని సాధించాడు. ఏజ్ కూడా వచ్చేసి ఏంటంటే 49 సంవత్సరాలు ఉన్నట్లు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ లో వచ్చేసి సో ఎవరికి బంగారు పథకం దొరికింది అంటే వందన్ వ్యాస్ అని గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే తెలంగాణ అడ్వకేట్ జనరల్ వచ్చేసి ఎవరు అంటే ఏ సుదర్శన్ రెడ్డి. ఎప్పుడు నియమితులయ్యారంటే December 30 సో 2023లో నియమితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యూకేలో వచ్చేసి సో అత్యున్నత పురస్కారం వచ్చేసి ఏంటంటే కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం దొరికిందన్నట్టు. ఎవరికి వచ్చింది, భారతీయ వైద్యుడు వచ్చేసి కనగంటి చంద్రమోహన్ కి వచ్చింది అన్నట్టు. రైట్. నెక్స్ట్ ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి నావీలో తీసుకుంటే అడ్మిరల్, సో వైస్ అడ్మిరల్ అండ్ రియర్ అడ్మిరల్ ఉన్నట్టు. వీళ్ళకి వచ్చేసి ఏంటంటే కొత్తగా 5 బ్యాడ్జ్ని రూపొందించింది భారత నౌకాదళం అండ్ వాటిని ఆవిష్కరించింది అన్నట్టు. అయితే ఈ బ్యాడ్జ్లు వచ్చేసి ఏంటంటే భుజానికి ధరిస్తారు అన్నట్టు. సో ఇందులో వచ్చేసి ఒకసారి మనకి ఈ బ్యాడ్జ్లు గమనిస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఎలా ఉంది, ఇక్కడ వచ్చేసి ఎరుపు రంగులో ఉంది అన్నట్టు. ఈ ఎరుపు రంగులో ఉంది ప్లస్ అష్టభుజ ఆకారంలో ఉంది అన్నట్టు. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే 8 దిక్కులో నౌకాదళ దర్శనికతను ప్రతీక అని చెప్పొచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర నుంచి ఈ స్ఫూర్తిని దీని నుంచి పొందామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ప్రదేశంలో వచ్చేసి ఏంటంటే బంగారు గుండె ఉంటుంది. ఇదేం చెప్తుంది అంటే బానిస మనస్తత్వాన్ని వదులుకోవాలనే సంకల్పాన్ని సూచిస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఖడ్గం ఉంటుంది. ఈ ఖడ్గం ఏం చెప్తుంది అంటే భారత్ సరికొత్త శక్తి సామర్థ్యాన్ని, యుద్ధాలలో ఆధిపత్యాన్ని సూచిస్తుంది అన్నట్టు ఈ ఖడ్గం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే టెలిస్కోప్ ఉంటుంది. ఈ టెలిస్కోప్ ఏం చెప్తుందంటే దూరదృష్టిని ప్రతిబింబిస్తుంది అన్నట్టు. రైట్. అండ్ 2022 సెప్టెంబర్లో వచ్చేసి ప్రధాని మోడీ భారత నౌకాదళ సరికొత్త చిహ్నాన్ని ఆవిష్కరించింది అన్నట్టు. రైట్. సో ఇది ఈ ఆర్టికల్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మిస్ యూనివర్స్ 2023 పోటీలో 84 దేశాలు పాల్గొన్నాయి అన్నట్టు. ఇది 72వ ఎడిషన్ అన్నట్టు. సో ఎవరికి ఈ విశ్వసుందరిగా రికగ్నైజ్ విజయం సాధించింది అంటే షెన్నిస్ పలాసియోన్. ఓకే. షెన్నిస్ పలాసియోన్ కి సో 2023 విశ్వసుందరిగా విజయం సాధించింది అన్నట్టు. సో ఈమె ఏ దేశము అంటే నికరాగువా. సో నికరాగువా ఈ దేశం అన్నట్టు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాన్సెంట్ పత్రిక వచ్చేసి ఒక నివేదిక రిలీజ్ చేసింది. అది 8వ వార్షిక నివేదిక. దీని ప్రకారం వచ్చేసి ఏంటంటే కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే దాని మీద రిలీజ్ చేసింది. ఇందులో ఏమని చెప్తుంది అంటే ఎండ తీవ్రత పెరుగుతుంది. ఓకే. ఎండ తీవ్రత పెరుగుతుంది. 2050 నాటికి ఎండ తీవ్రత వల్ల మరణించే వారి సంఖ్య 5 రెట్లు పెరుగుతుంది అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఈ ఎండ తీవ్రత వల్ల 2041
నుంచి 2060 మధ్య కాలంలో వచ్చేసి 52.49 కోట్ల మంది ఆహార భద్రతకు ముప్పు ఉంది అన్నట్టు కూడా ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఈ వాతావరణం దెబ్బతినడం వల్ల కూడా ఏమవుతుందంటే వ్యవసాయ ఉత్పత్తులపైన ప్రతికూల ప్రభావం జరుగుతుంది. దీనివల్ల వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా పోషకాల లోపం సమస్య కూడా తలెత్తే ఛాన్స్ ఉంది అన్నట్టు ఈ లాన్సెట్ పత్రిక రిలీజ్ చేసిన నివేదికలు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో వచ్చేసి నవంబర్ 27 నుంచి నవంబర్ 30 వరకు 2023లో వచ్చేసి సిడ్నీలో సదస్సు జరిగింది అన్నట్టు అండ్ సదస్సు నిర్వహించారు. ఇందులో వచ్చేసి ఏంటంటే వ్యవసాయ కార్మికులు, రవాణా కార్మికులు, మైనింగ్ కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటారో ఆ సమస్యలను గుర్తించి వాటిని నివారణ కోసం విధాన రూపకల్పన కూడా చేశారన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో ఇవి ఈ రోజు ఆర్టికల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.